న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. మెదక్లోని చర్చి శతాబ్ది ఉత్సవాలకు ఆయన హాజరవుతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన మెదక్ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10:45 హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మెదక్ జిల్లాకు బయలుదేరుతారు. హెలికాప్టర్ దిగిన వెంటనే నేరుగా ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి చేరుకుంటారు. ఇక అక్కడ అమ్మవారికి పూజలు చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మెదక్లోని చర్చిలో జరగనున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి మెదక్ పర్యటనకు మైనంపల్లి హనుమంతరావు భారీ ఏర్పాట్లు చేశారు. మెదక్ నియోజకవర్గంలో 600 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. మొదట 250 కోట్ల రూపాయలతో ఏర్పాటు కానున్న వైద్య కళాశాల భవనానికి భూమి పూజ చేస్తారు. ఆ తర్వాత నర్సింగ్, పారామెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. 2010 కోట్లతో వీటిని నిర్మించనున్నారు. ఇక చర్చిలో కూడా 29 కోట్లతో అభివృద్ధి పనులు జరగనున్నాయి. అవి సీఎం చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. ఏడుపాయలలో 35 కోట్లతో సెంట్రల్ లైటింగ్, 45 కోట్లతో తండాల్లో రహదారులను వేయనున్నారు. వీటితో పాటు మరిన్ని పనులను ఇవాళ మొదలు కానున్నాయి.